వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈసారి గెలుపు రాజకీయ భవిష్యత్తుకు అత్యంత కీలకం. మరోసారి జగన్ గెలిస్తే వచ్చే ఎన్నికల నాటికి జగన్కి బలమైన ప్రత్యర్థి ఎవరు ఉండరని వైసీపీ భావిస్తుంది. అందుకే ప్రతి సీటు ప్రతి ఓటు తమకే దక్కాలనే వ్యూహంతో సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారు. రాజకీయాల్లో జగన్ లెక్కలు అంత సులువుగా ఎవరికి అందచెక్కవు. జగన్ ఎన్నికల కోసం గత 3-4 నెలల ముందు నుంచే కసరత్తు ప్రారంభించారు. వ్యూహాత్మకంగా తన పని తాను చేసుకుపోతున్నారు. మరో 3 నెలల్లోపే ఎన్నికలు ఉండటంతో పక్కా వ్యూహంతో సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు అతి నమ్మకంతో అనుకూల ప్రచారంతోనే సంబరపడిపోతున్నాయి. చంద్రబాబు అరెస్ట్తో టీడీపీలో సుమారు 3 నెలల ఎటువంటి కార్యాచరణ లేదు. ఇప్పుడిప్పుడే బాబు ప్రజల్లోకి వెళుతున్నారు. మరోవైపు లోకేష్ సైలెంట్ అయ్యాడు. పవన్ ఇంకా క్షేత్ర స్థాయిలోకి దిగలేదు. జగన్ మాత్రం సైలెంట్గా ఎన్నికల స్కెచ్ సిద్ధం చేసుకున్నారు. అభ్యర్థుల ఎంపికని ఓ కొలిక్కి తెస్తున్నాడు. అక్కడక్కడ అసంతృప్తులు ఉన్నా తాను అనుకున్న రీతిలో ఎక్కడా తగ్గకుండా ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్షాలను తన వైపు చూసేలా చేస్తూ వాళ్ళు ఎన్నికల దిశగా అడుగులు వేయని రీతిలో వ్యూహాలు ఉంటున్నాయి. సంక్షేమం సామాజిక న్యాయంతో గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ముందు కీలకమైన సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల అభిమానాన్ని చూరగొనాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అంతేకాక ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సంబంధించి బిల్లులు, వైసీపీ కింది స్థాయి నేతలకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు వంటి వాటికి భారీ మొత్తంలో నిధులు అవసరం. వైసీపీలో కింది స్థాయి నేతలు గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వంటి వాటిని నిర్మించారు. అలాగే స్థానికంగా రహదారులు, కాలువల నిర్మాణం కూడా చేపట్టారు. వీటి బిల్లులు రాక వారు కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నికల్లో కింది స్థాయి కేడర్ అత్యంత కీలకం. అందుకే వారి అసంతృప్తి చల్లార్చేలా బిల్లుల విడుదలకు జగన్ సిద్ధమవుతున్నట్టు వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని చెల్లించకుండా ఎన్నికలకు వెళ్తే ప్రతికూల ఫలితాలు వస్తాయని జగన్ భావిస్తున్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యేలు సైతం బిల్లుల విషయమై జగన్ని అడుగుతున్నారు. దీంతో కేంద్రం నుంచి రుణ పరిమితి పెంచుకొని నిధులు సేకరించాలని జగన్ భావిస్తున్నారు. గత ఎన్నికల ముందు బాబు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. అప్పట్లో టీడీపీ నాయకులు కొన్ని అభివృద్ధి పనులు చేపట్టారు. వాటిలో కొన్ని పనులకు చంద్రబాబు బిల్లులు చెల్లించలేదు. చెల్లింపుల విషయంలో జాప్యం చేశారు. ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఎదురైంది. దీంతో బిల్లులు చెల్లింపు లేకుండా ఆగిపోయింది. ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీ నేతలకు రాకుండా చూసేందుకే జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రాన్ని ఒప్పించి నిధుల విడుదలకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. కింది స్థాయి కేడర్కి బిల్లుల నిధులు విడుదల చేస్తే వారు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు. అలాగే భారీగా సంక్షేమ పథకాలు అమలు చేసి మరికొన్ని మేనిఫెస్టోలో చేర్చి ప్రజా మద్దతు కోరాలని జగన్ భావిస్తున్నారు. ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మరోసారి భారీ గెలిపే లక్ష్యంగా పక్కా వ్యూహంతో జగన్ ముందుకు సాగుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.